బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వేకర్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. సమావేశంలో బంగ్లాదేశ్ రాజకీయ పార్టీల నేతలంతా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్ పార్టీకి ఆహ్వానం అందలేదు. తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్ సభ్యులపై మీటింగ్ లో ప్రధానంగా చర్చ జరిగింది. సాయంత్రం బంగ్లాదేశ్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లబోతున్నారు ఆర్మీ చీఫ్. ఇతర సభ్యులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోపక్క నోబెల్ గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. విపక్ష వ్యతిరేక విద్యార్థి సంఘాల నాయకులు. ప్రస్తుతం ఢాకాలో ఉద్రిక్త వాతావరణాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ దేశం విడిచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు హసీనా. ప్రస్తుతం హసీనా ఎన్ని రోజుల పాటు భారత్ లో ఉండబోతున్నారు? దీనికి అటు అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి గోపి? భారత్ లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. హిండాన్ ఎయిర్ బేస్ లో ఒక సేఫ్ హౌస్ లో షేక్ హసీనా ఉన్నారు. ఆవిడ ఇటు యూకే ప్రభుత్వాన్ని శరణార్థిగా, రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ఆశ్రయం అడగడం జరిగింది. యూకేలో ఉండేందుకు అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత భారత్ నుంచి ఆవిడ యూకే లండన్ వెళ్ళబోతున్నారు. ఆవిడ కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. సో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిణామాలు, ఆమెకున్న థ్రెట్స్ ఇవన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత రాజకీయ శరణార్థిగా ఆవిడకు అవకాశం కల్పించే అంశం పైన బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత భారత్ నుంచి ఆవిడ యూకే వెళ్ళబోతున్నారు. అయితే అప్పటి వరకు భారత్లో ఆవిడకి కావాల్సిన ముఖ్యంగా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. తాత్కాలికంగా ఆవిడ కోసం హిండన్ ఎయిర్ బేస్లోనే ఒక సేఫ్ హౌస్లో ఆమెను ఉంచినట్లుగా తెలుస్తుంది. హిండన్ ఎయిర్ బేస్ వద్ద భారీ భద్రత, కమాండ్ హౌస్, అలాగే ఎయిర్ మార్షల్స్ తోటి అక్కడ సెక్యూరిటీని ముమ్మరం చేయడం జరిగింది. మరోపక్క ఇటు బంగ్లాదేశ్లో కూడా హింస, అలాగే అల్లర్లు, షేక్ హసీనా రాజీనామా తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకి ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాకరుజ్ జమీన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి ఆయన నివాసంలో. ఇటు రాజకీయ పార్టీలు, అలాగే విద్యార్థి సంఘాలు, ఎవరైతే ఆందోళనకారులు ఈ రిజర్వేషన్ల అంశం పైన ఉద్యమం చేసి ఆ రిజర్వేషన్ల ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి షేక్ హసీనా రాజీనామాకు కారకులయ్యారు. సో వీరు ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ సంఘాలు వీళ్ళు. సో వీరితో ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ సమావేశం అవుతున్నారు వాకరుజ్జమాన్. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, అలాగే కేబినెట్ కూర్పు పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ సాయంత్రం ఆర్మీ చీఫ్తో పాటుగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా రాష్ట్రపతిని కలిసి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం పైన రాష్ట్రపతితో చర్చించబోతున్నారు. అయితే అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ, ప్రస్తుతం ఇప్పటి వరకు గడిచిన 4 టర్మ్స్గా వరుసగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీకి మాత్రం అక్కడ ఈరోజు ఆర్మీ చీఫ్తో జరిగిన సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఈ అవామీ లీగ్ పార్టీకి ఈ పార్టీని బహిష్కరిస్తున్నట్లుగా కూడా ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రధానంగా బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పీపుల్ పార్టీ, అలాగే మరికొన్ని పార్టీలు ఈ సమావేశానికి, ఆర్మీ చీఫ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవడం జరిగింది. గత కొన్నేళ్లుగా కూడా
ఇటు షేక్ హసీనా ఎన్నికల్లో నిలబడినప్పుడు ఈ BNP కానీ మరికొన్ని ఇతర పార్టీలు ఎన్నికలను బహిష్కరించి అయిన పరిస్థితి ఉంది. సో ఆవిడ ఇటీవల జరిగిన జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో కూడా సరిగా ఎన్నికల ప్రక్రియ జరగలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగిందన్న అంశాన్ని పరిశీలించారు రష్యా కానీ మరికొన్ని దేశాల ప్రతినిధులు. అయితే అమెరికా మాత్రం ఇంకా ఇక్కడ ఎన్నికలు సరిగా జరగలేదు, ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి అన్న అభిప్రాయానికి అమెరికా రావడం జరిగింది. సో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోవడానికి వెనుక అమెరికా హస్తం ఉందన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. సో దీనికి సంబంధించి స్పష్టత లేనప్పటికీ ప్రస్తుతం మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అయితే ఆర్మీ చీఫ్ నిన్న షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న యువతను అప్పీల్ చేయడం జరిగింది. శాంతియుతంగా ఉండాలి, మీకు న్యాయం చేస్తాం. ముఖ్యంగా ఇటీవల యువకుల మరణాలకు సంబంధించి అక్కడ జరిగిన అల్లర్లలో అనేక మంది చనిపోయారు. సో ఆ ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయి ఎంక్వైరీ వేస్తాం, శాంతియుతంగా ఉండాలి, మధ్యంతర ప్రభుత్వాన్ని సైన్యం నేతృత్వంలో మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఆర్మీ చీఫ్ పిలిపివ్వడం జరిగింది ప్రజానికానికి. అయినప్పటికీ కూడా ఆందోళనలు, హింస నిన్న కొనసాగిన పరిస్థితి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజకీయంగానే రాజకీయపరమైన చర్యల ద్వారానే ఈ సమస్యకు ఇటు పరిష్కారం లభిస్తుందన్న కోణంలో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపైన ఆర్మీ చీఫ్ దృష్టి సారించడం జరిగింది. అయితే ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా నోబెల్ గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ విద్యార్థి సంఘాలు అక్కడున్న ఆర్మీ చీఫ్కి తమ అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. సో దీనిపైన ఒక నిర్ణయం రావాల్సింది. పొలిటికల్ పార్టీస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందా, లేక ఈ నోబెల్ గ్రహీత నేతృత్వంలో యునెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే అక్కడ రాజకీయపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. భద్రతా పరంగా ఇటు సైన్యం కూడా మైనార్టీలపైన, అక్కడ ఉన్న హిందువులపైన జరుగుతున్న దాడులు కానీ, అవామీ లీగ్ పార్టీ సభ్యులపైన జరుగుతున్న దాడులు, పార్లమెంటేరియన్లపైన జరుగుతున్న దాడులను కట్టడి చేసేందుకు ఆర్మీ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో కూడా భద్రతను ఇటు భారత్ ప్రభుత్వం కట్టడి చేయడం జరిగింది, ఇటు బంగ్లాదేశ్ కూడా కట్టడి చేయడం జరిగింది. 5 రాష్ట్రాలు, భారతదేశానికి సంబంధించిన 5 ఈశాన్య రాష్ట్రాలతో 4096 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో సరిహద్దుల్లో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క షేక్ హసీనాకు మాత్రం భారత్లో తాత్కాలిక ఇటు ఆవాసాన్ని ఆమె ఉండేందుకు భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. ఆవిడ ఇంకా తన నిర్ణయాన్ని, తన కార్యాచరణను భారత ప్రభుత్వానికి తెలుపలేదు. ఆవిడకి కొంత సమయం ఇస్తున్నామని చెప్పి అఖిలపక్ష సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అఖిలపక్ష నేతలకు తెలియపరచడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులను తక్షణం తరలించాల్సిన అవసరం లేదు, వారికి కొంత ఇప్పటికే 8000 మంది వెనక్కి వచ్చారు, అక్కడున్న భారతీయుల భద్రత కోసం అక్కడున్న హైకమిషన్, భారత హైకమిషన్ పనిచేస్తుందన్న విషయాన్ని, అలాగే బంగ్లాదేశ్ సైన్యంతో కూడా భారత ప్రభుత్వం టచ్లో ఉంది, అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిస్థితులకు అనుగుణంగా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి కూడా అఖిలపక్ష నేతలకి ఇటు భారత ప్రభుత్వం, ఇటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అఖిలపక్ష సమావేశంలో ఈ ఉదయం వెల్లడించడం జరిగింది. అలాగే ఈ బంగ్లాదేశ్ పరిణామాలు, ఘటనలకు సంబంధించి మధ్యాహ్నం 2:30 గంటలకి రాజ్యసభలో జయశంకర్ ప్రకటన ఉండబోతుంది. అలాగే 3:30 గంటలకి లోక్సభలో ఆయన బంగ్లాదేశ్ పరిణామాలు, పరిస్థితులు అన్నింటినీ కూడా పార్లమెంటేరియన్లకి వివరించబోతున్నారు. ఇప్పటికే అఖిలపక్ష నేతలకి, పార్లమెంటరీ పక్ష నేతలకి అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించారు. అలాగే భారత వైఖరి ఏంటి అన్న అంశాలకు సంబంధించి మిగతా పార్లమెంటేరియన్లందరికీ కూడా ఉభయ సభల్లో జయశంకర్ బంగ్లాదేశ్ పరిస్థితులను వివరించబోతున్నారు. అలాగే గోపి, ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఉన్నారు. ఆమె లండన్ వెళ్లాలంటే అక్కడ అనుమతి తప్పనిసరి. సో అనుమతి ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ముఖ్యంగా 72 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రాజకీయ శరణార్థిగా ఆవిడ యూకే లండన్లో ఉండేందుకు బ్రిటన్, ముఖ్యంగా లండన్ ప్రభుత్వాన్ని ఆవిడ శరణార్థిగా అక్కడ ఉండేందుకు ఆశ్రయం కోరుతున్న పరిస్థితి ఉంది. ఆవిడ కుమారుడు కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో 72 గంటల సమయం వేచి చూసే అవకాశం ఉంది. ఇటు శరణార్థులుగా ఒకవేళ అప్రూవ్ చేయాలంటే కనుక సాధారణ ప్రాసెస్ అయితే కనుక కొన్ని నెలల ప్రక్రియ. కానీ రాజకీయ శరణార్థిగా గతంలో కూడా అనేక దేశాలకు సంబంధించి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు సంబంధించిన ప్రధానులు కూడా ఇటు లండన్కి శరణార్థులుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఇటు షేక్ హసీనా ప్రస్తుతం ఆవిడ బంగ్లాదేశ్లో ఉండే పరిస్థితి లేదు. శరణార్థిగా ఆవిడ అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు, ప్రధానులుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేక ఆయా దేశాల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో ఇటు శరణార్థిగా అప్లై చేసుకుని ఆ ప్రభుత్వానికి ఆ దేశంలో గడుపుతున్న పరిస్థితి ఉంది. సో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు కొంత సమయం కూడా ఆ ప్రభుత్వం కూడా ఆవిడకున్న థ్రెట్ పరిస్థితి ఏంటి, అక్కడ కూడా బంగ్లాదేశీయులు ఉన్నారు. నిన్న షేక్ హసీనా రాజీనామా చేసిన వెంటనే లండన్లో, యూకేలో కూడా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో అక్కడ ఆవిడ
ఆవిడకి థ్రెట్ పర్సెప్షన్ ఏమైనా ఉంటుందా, ఆవిడకి రక్షణ కల్పించగలుగుతాం అనుకుంటుందా ఆ ప్రభుత్వం. సో ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అక్కడ ఆమెకు రాజకీయ శరణార్థిగా ఉండేందుకు అనుమతించిన తర్వాత భారతదేశం నుంచి ఇప్పటికే ఆమెను తీసుకొచ్చిన C-130 విమానం హిండన్ ఎయిర్ బేస్కి నిన్న సాయంత్రం 5:40 సమయంలో హిండన్ ఎయిర్ బేస్కి ఆవిడ బంగ్లాదేశ్ వాయుసేన విమానంలోనే రావడం జరిగింది. కానీ ఆ విమానం ఈరోజు హిండన్ ఎయిర్ బేస్ నుంచి తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆవిడ రాజకీయ శరణార్థిగా లండన్ వెళ్ళాలంటే కనుక ఒక స్పెషల్ జెట్లో, ప్రైవేట్ జెట్లోనే ఆవిడ ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి సో యూకే లండన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆవిడ భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పటి వరకు హిండన్ ఎయిర్ బేస్లో సేఫ్ హౌస్లో భారత ప్రభుత్వం ఆవిడకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది. నిన్న భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఆమెను వెళ్ళి కలిశారు, పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకున్నారు, ఆవిడ ఏం చేయబోతున్నారు అన్న కార్యాచరణకు సంబంధించిన విషయాల్ని, ప్రాథమిక సమాచారాన్ని ప్రధానికి కూడా నిన్న ఆయన తెలియపరచడం జరిగింది. సో భారత ప్రభుత్వం అయితే షేక్ హసీనాకి ప్రస్తుతానికి తాత్కాలిక మద్దతు ఉపశమనాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఆశ్రయాన్ని అయితే కల్పించడం జరిగింది. కానీ ఆవిడ పూర్తి స్థాయిలో భారత్లో ఉంటామని చెప్తారా, లేక శరణార్థిగా ఇటు బ్రిటన్కి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుని బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే అప్లై చేసినట్లుగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అంగీకారం వస్తే కనుక ఆవిడ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి భారత్ నుంచి లండన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోపు ఈరోజు ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి సుమారు 20 గంటలు కావస్తోంది. సో ఈ శరణార్థిగా అప్రూవ్ చేసే ప్రక్రియకు సంబంధించి 72 గంటల వరకు మ్యాక్సిమం సమయం అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ సమయంలోపు ఒకవేళ లండన్ నుంచి అప్రూవల్ వస్తే కనుక ఆవిడ భారత్ నుంచి ఇటు యూకే లండన్కి రాజకీయ శరణార్థిగా ఆవిడ అప్రూవల్ వచ్చిన తర్వాత, ఆ దేశం అంగీకరించిన తర్వాత శరణార్థిగా ఆ దేశానికి వెళ్ళబోతున్నారు, ఇక్కడ అక్కడే ఉండబోతున్నారు. అలాగే ఇటు హసీనా కుమారుడు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది, బంగ్లాదేశ్లో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వమే ఉండాలి, లేదన్నట్లయితే కనుక పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పరిస్థితి మారుతుంది, 15 నెలల్లో ఇటు జరిగిన అభివృద్ధి అంతా కూడా కనుమరుగవుతుంది అన్న అంశాన్ని ఇటు సాజిద్ వాజెద్ జాయ్ ఇటు షేక్ హసీనా కుమారుడు ఇటు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కి తన అభిప్రాయాన్ని తెలియపరచడం జరిగింది. ప్రజల చేత ఎన్నుకున్న వారి చేతనే అక్కడ ప్రభుత్వం నడపబడాలన్న అంశాన్ని ఆయన చెప్తున్నారు. లేదన్నట్లయితే కనుక ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడుతుంది, పాకిస్తాన్లో బంగ్లాదేశ్ తయారవుతుంది. సో అని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. సో చూడాలి ఎటువంటి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడబోతోంది, ఈ రోజు ప్రభుత్వ ఏర్పాటుపై ఒక స్పష్టత వస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకైతే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.